మిథిలాంచల్ చారిత్రక ప్రాధాన్యత ప్రాంతం మాత్రమే కాదు, ప్రాచీనతకు నిలయం కూడా. సీతాదేవి జన్మస్థలం మిథిలాంచల్. గడచిన 300 ఏళ్లుగా మిథిలాంచల్కు ప్రత్యేక రాష్ట్ర సాధన డిమాండ్ ఉంది. మిథిలాంచల్ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. యూట్యూబర్ జానపద గాయని మైథిలి ఠాకూర్ను రంగంలోకి దించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మైథిలి భోజ్పురి భాషల్లో జానపదాలు పాడి యూట్యూబ్లో 50 లక్షల మంది ప్రేక్షకులను ఆకర్షించిన మైథిలి ఠాకూర్ స్వస్థలం బేనిపట్టి. 12 ఏళ్ల వయసులో జానపద గాయనిగా ప్రయాణం మొదలుపెట్టిన మైథిలి ఠాకూర్ భారత్లోనే కాదు, విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందింది. ప్రధాని మోడీ పాల్గొన్న అనేక సమావేశాల్లోనూ మైథిలి ఠాకూర్ గాయనిగా ప్రశంసలు అందుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో బీహార్ను విడిచి వెళ్లిన మైథిలి ఠాకూర్ కుటుంబం ఈ మధ్య కాలంలోనే తిరిగి మిథిలాంచల్లో స్వస్థలానికి చేరుకుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సైతం మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరిక గురించి సూచనప్రాయంగా వెల్లడించారు.